ఒక్క సినిమాతో ఇద్దిరా మా సత్తాను చూయించారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది గైస్. పచ్చడి పోలేలు గట్టిగా వేస్తున్నారా? వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు. టైర్ 1 హీరోలు అల్చల్ నడుస్తున్నా, స్టార్డమ్ తగ్గినా, డైరెక్టర్స్ చిన్నోళ్ళైనా ఒక్క సినిమాతో వాళ్ళ వింటేజ్ క్రేజ్ని వాళ్ళ రేంజ్ని చూపించారు. ఆ హీరోలు ఎవరు, ఆ సినిమాలు ఏంటో మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ది నాగ్సార్ ఊపిరి కూర్చొని 100 కోట్లు కొట్టాడు. ఇంతకంటే ఎలివేషన్ ఇవ్వగలమా? క్లాస్ సినిమాతో, పెద్దగా క్రేజ్ లేని డైరెక్టర్తో, పైగా సీనియర్ హీరోస్లో ఫస్ట్ 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయింది నాగ్మామే. అండ్ ఊపిరి న్యూ కైండ్ ఆఫ్ క్లాస్ మూవీస్కి ఒక బెంచ్ మార్క్ అండ్ ట్రెండ్ సెటర్ అయింది. పెద్ద హీరో అయినా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చూస్తారని మార్కేసింది. అఫ్కోర్స్ నాగ్సార్ ఏ లెవెల్ ఎక్స్పెరిమెంట్కైనా ఎప్పుడు రెడీగా ఉంటారు అనుకోండి. ఆయన సెలెక్షన్, ఆయన క్రేజ్, క్లాస్ ఆడియన్స్లో ఆయన పుల్లు ఏం మాత్రం తగ్గలని ప్రూవ్ చేశాడు. సచ్ అన్ ఎక్సలెంట్ లాంగ్ రన్. ఏమన్నా లాంగ్ రన్ అది. 54 కోట్ల షేర్ అండ్ 102 కోట్ల గ్రాస్తో ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇద్దరి మార్కెట్ నాగార్జున అండ్ కార్తీది బాగా పెరిగింది ఊపిరి సినిమాతో. నెక్స్ట్ బాస్. ఆ నెక్స్ట్ ఇయరే బాస్ 10 years తర్వాత రీఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా చరిత్రలోనే గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు ఖైదీ నంబర్ 150తో. మ్యాసివ్ అయిపోయిన సెన్సేషన్. 10 ఏళ్ళు సినిమాలకు దూరమైన చారణ క్రేజ్ తగ్గలని నిరూపించాడు. ఆ ఎన్వైర్మెంట్, వైబ్ ఎట్లుండేనో చూసారు కదా. సంక్రాంతి అల్చలంతా ఇదే. పైగా ఓపెనింగ్స్లో బాహుబలిని కొట్టిన ఫస్ట్ సినిమా ఎందరో పెద్ద హీరోల వల్ల కూడా కాలే, బట్ బాస్ మ్యాజిక్ వల్ల అయింది. ఆయన స్థాయి లాంటిది. మరి ఇప్పటికీ మన టైర్ 1 హీరోస్కి తక్కువ ఫర్ పోటీ ఇచ్చేది. వాళ్ళ సినిమాలను దాటే ఒకే ఒక సీనియర్ హీరో చిరు సార్. ఆయన క్రేజ్ తగ్గదు. అలా స్టాండర్డ్ సెట్ చేశాడు. ఎన్నోసార్లు ప్రూవ్ చేశాడు. నాన్ బబుల్ ఇండస్ట్రీకి కొట్టాడు. తర్వాత వెంకీ మామ. అందరూ ఒక కేటగిరీ అయితే వెంకీ మామ ఇంకో కేటగిరీ. ఈయనకుండే ఫ్యామిలీ ఆడియన్స్, క్లాస్లో యాక్సెప్టెన్స్ ఎవ్వరికి లేదు. నా క్రేజ్ ఏ ఆస్పెక్ట్లో ఏం మాత్రం తగ్గదు అని F2 సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఆ రేంజ్ కంబ్యాక్, ఆ రేంజ్ లాంగ్ రన్ రీజనల్ ఫిల్మ్స్లో ఆ టైంలో చూడలే. స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్లో ఎపిక్ సెన్సేషన్. సరదాగా సంక్రాంతికి వచ్చి చాలామంది అయిష్టం లేపేశాడు. కొట్టినారు సార్, కొట్టిరు సార్. వెంకీ మామ ఇస్ సంథింగ్ ఎల్స్ మ్యాన్. ఆ ఏజ్లో ఫ్యామిలీస్లో ఆ పుల్ల ఎనర్జీ ఫ్యూచర్లో కూడా ఎవరికి రాదేమో. రీసెంట్ సంక్రాంతికి వస్తున్నంతో కూడా చూసాం కదా. F2 ముందు కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఈయన పస తగ్గింది అనుకున్నారు, బట్ విత్ ఇన్ నో టైమ్ ఆ లెవెల్ ఆఫ్ క్రేజ్ చూపించాడు. యునానిమస్ అంతే. అండ్ తర్వాత రవణాస్ క్రాక్ సినిమా మొత్తం టాలీవుడ్కే ధైర్యాన్ని ఇచ్చిన సినిమా. నా నమ్మకం, నా ధైర్యం, మీరు నా పక్కనుంటే ఒక ఊపు. ఇది అప్పుడు కూడా చెప్పుకున్నాం. కరోనా టైంలో జనాలు థియేటర్స్కి వస్తారా రారా అనే డౌట్ని, డైలమాని క్లియర్ చేశాడు రవణ తన మాస్తో. తన పని అయిపోయింది అనుకున్నారు, బట్ తన కెరీర్లో ఇన్స్పిరేషన్ ఫిల్మ్ని దింపాడు. తన కెరీర్తో ఇన్స్పిరేషన్ అయ్యాడు. అసలు 50% ఆక్యుపెన్సీతో అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడం, 90 కోట్లు వసూలు చేయడం నాట్ ఏ జోక్. చాలా పెద్ద విషయం. పైగా కరోనా టైంలో, పైగా క్లాష్లో, పైగా ఫస్ట్ డే సినిమా ఆగిపోయిన తర్వాత కూడా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఏం చెప్పగలను ఎంతకన్నా. కరెక్ట్ బొమ్మ పడితే రవణ రేంజ్ అండ్ పుల్ ఎలా ఉంటుందో మళ్ళీ చూపించింది క్రాక్ సినిమా. క్లాసు లేదు, మాసు లేదు, అందరు కదలాల్సిందే. టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది ఎపిక్ కంబ్యాక్స్. అండ్ బాలయ్య అఖండ. ప్రతి ఒక్క యాక్టర్ కోరుకునే ఒక సెకండ్ ఇన్నింగ్స్. కెరీర్లో ఆల్మోస్ట్ 0 నుండి వన్ ఆఫ్ ది టాప్ హీరో అయ్యాడు అఖండ సినిమా నుండి. అఖండ సినిమాతో అనడం కంటే అఖండ సినిమా నుండి అనాలి. మొత్తం స్క్రిప్ట్ సెలెక్షన్ మారిపోయింది, రేంజ్ మారిపోయింది, క్రేజ్, స్టార్డమ్ అన్ని డబుల్ ట్రిపుల్ అయ్యాయి. అసలు ఈ రేంజ్ కంబ్యాక్ బాలయ్యబాబు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండడు. ట్రూలీ మ్యాడ్నెస్. బాలయ్య ఈజ్ బిఫోర్ అఖండ అండ్ ఆఫ్టర్ అఖండ అంతే. అంతకుమించి ఏం చెప్పలేం. కరోనా టైంలో కంబ్యాక్ ఇచ్చి 75 కోట్ల షేర్ అండ్ 136 కోట్ల గ్రాస్తో క్రేజీ కంబ్యాక్. స్క్రాచ్ నుండి 100 కోట్లు దాటడం ఆయన క్రేజ్ని చూపించింది మాస్లో. గాడ్ ఆఫ్ మాసెస్ ట్యాగ్ని ఫుల్ఫిల్ చేసి క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్కి. ఇక అక్కడి నుండి అన్స్టాపబుల్. అలా ఈ 5 ఒక్క సినిమాతో, వాళ్ళ రేంజ్ సినిమాతో, వాళ్ళ పొటెన్షియల్ని కరెక్ట్గా వాడుకున్న సినిమాతో క్రేజ్ని పుల్ని చూపించారు. టైమింగ్ అయిపోలేని ప్రూవ్ చేశారు. ట్రూలీ మ్యాసివ్. కరెక్ట్ బొమ్మ పడితే అదే వాళ్ళ లెవెల్. సో అది గైస్ మ్యాటర్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు థియేటర్స్లో చూసిన సినిమాల్ని అండ్ మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.